హలో ఆల్. ఈరోజు ఒక కొత్త సిరీస్ స్టార్ట్ చేస్తున్నాను. దానికంటే ముందు వెల్కమ్ టు మై ఛానల్ లోజిస్ స్టోరీ టెల్లింగ్. ఒక చిన్న గ్రామం నుంచి వచ్చిన చిట్టి తన మిత్రులతో కలిసి ఎలాంటి పజిల్స్ సాల్వ్ చేశారు, అలాగే జీవన పాఠాలను నేర్చుకోవడంలో మరియు మన శాస్త్రం, చరిత్ర, సంస్కృతులను అన్వేషించడంలో ఎలాంటి రహస్యాలు కనుగొన్నారు, వాటి కోసం ఎలాంటి సాహసాలను చేశారు అనేది రాబోయే ఎపిసోడ్స్లో చూద్దాం. టుడే ఎపిసోడ్లో క్యారెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేస్తాను. చింతపల్లి అనే చిన్న గ్రామంలో చిట్టి అనే 8 ఏళ్ల పాప ఉండేది. ఆ చిన్నది ఎక్కడ కనిపించినా అక్కడ సందడి తప్పదు. నాకేం భయం లేదు అని చెప్పుకుంటూ చెట్లెక్కడం, కొబ్బరి తోటల్లో పరిగెత్తడం, చెరువుల దగ్గర తడవడం. చిట్టి అల్లరి వేరే లెవెల్లో ఉంటుంది. ఒకసారి గోకులం తోటలో పులిలా అరుస్తూ, నాకంటే ఎవరికైనా ధైర్యం ఉంటే చెప్పండి అని చిన్నపిల్లలతో పోటీ పడ్డప్పుడు ఊరంతా నవ్వులతో నిండిపోయింది. చిట్టి అంటే ఇష్టం లేని వాళ్ళు ఒక్కరే ఉండరు. ఎందుకంటే ఆమె మనసు బంగారం, సాహసాలంటే ఆమెకు ప్రాణం. బాబ్జీ అంటే చిట్టికి బిగ్గెస్ట్ స్నేహితుడు. రోడ్ల మీద పాకెట్లతో, సినిమాల పోస్టర్లతో ఉండే ఈ అబ్బాయి ఆలోచనలు మాత్రం సినిమా హిట్ స్టోరీలా ఉంటాయి. చిట్టి, నీ ప్లాన్ వర్కౌట్ కాకపోతే నా దగ్గర ఓ సూపర్ ఐడియా ఉంది అంటూ ఎప్పుడూ పక్కనే ఉంటాడు. అతని నవ్వు, గిల్లెపెట్టితనం చూసి చిట్టి కూడా కడుపుబ్బి నవ్వేసేది. బాబ్జీ లేకుండా చిట్టి సాహసాలు అసంభవం. సరస్వతి అక్క. గ్రామం అందరికీ ఓ ఇన్స్పిరేషన్ అయిన సరస్వతి అక్క గ్రామ లైబ్రరీలో ఉండి పాత పుస్తకాన్ని తెరచి చిన్న పిల్లలకి గొప్ప గొప్ప కథలు చెప్పేది. మీరందరూ ఈరోజు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు అని అడిగేవారు అక్క. ఆమె చెప్పే కథలు వింటుంటే మనసు ఎక్కడో దూరం ప్రయాణిస్తుంది. చిట్టి బాబ్జీ ఇద్దరూ అక్క, కొత్త సాహసగాథలు కావాలి అని అడగడం ఆ ఇద్దరి నిత్యకృత్యం. రోబో రవి. రోబో చాలా ప్రత్యేకమైనది. చిట్టి, బాబ్జీకి ఆమె మామయ్య ఒక పెద్ద బాక్స్ తెచ్చి చూపించాడు. ఇది నా లేటెస్ట్ ఇన్వెన్షన్, రోబో రవి అన్నాడు. ఆ రోబో ఎప్పుడూ స్నేహపూర్వకంగా ఉండి సైంటిఫిక్గా ప్రతి సమస్యను సాల్వ్ చేస్తాడు. నాకు వెరీ బిగ్ టాస్క్స్ ఇవ్వండి అని రవి మెల్లిగా లేచినప్పుడు చిట్టి, బాబ్జీ వా అంటూ కితాబిచ్చారు. ఈ రోబో రవి ఇప్పుడు వారి అడ్వెంచర్స్కి బ్రెయిన్గా పనిచేస్తాడు. గ్రామానికి మరో చలాకీ వ్యక్తి ముట్టు. కానీ ఈయనే కథకి పెద్ద పనికిరాని విలన్. ఈసారి నా ప్లాన్ వర్కౌట్ అవుతుంది అని ప్రతిసారి బలంగా చెప్పుకునే ముట్టు చివరికి ఎలా తలకిందులు పడతాడో అంతరామీద. అతని చిరిగిన టోపీ, పొగరుబోతు బాడీ లాంగ్వేజ్ చూసి పిల్లలు నవ్వు ఆపలేరు. కాని అతనికి మాత్రం ఒక ఆశ, ఒకరోజు చిట్టి బాబ్జీ మీద గెలవాలనే. చిట్టి, బాబ్జీ, సరస్వతి అక్క అండ్ రోబో రవి వీళ్ళందరూ కలిసి ఒకరోజు మామిడి తోటకి వెళ్తారు. అసలు మామిడి తోటకి ఎందుకు వెళ్ళారు, అక్కడ అసలు ఏం జరిగింది, వాళ్ళు ఏం చేశారు అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. అంతవరకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.